సన్నా చేదవాని గురు అబద్ధం బైరాగ్గాడు చచ్చిపోయాడన్నావేంట్రా ఆగ మేఘాల మీద చేపొచ్చేస్తుంటేను ఎందుకైనా మంది సీసాలు దాచేయి బైరాగ్గాడు ఏంటి రావటం ఏంటి నీకు డోస్ ఎక్కువ అయిపోయినట్టుంది గురు అదేంటి అడుగో అడుగో అది ఆడు కాదా సెట్ అదేం కాదు కావాలంటే పందెం వేసేస్తాను రే ఓడిపోతావు గురు ఆ బైరాగ్గాడు భూమి మీద లేడా బుగ్గైపోయాడు ఆడికి టిక్కెట్ కోసిచ్చేసింది నేనే కదా కోసిచ్చేసావా ఆడేం చేశాడు పాపం పాపేట ఆడికి దేవుడు నగల రహస్యం తెలిసిపోయింది అందుకని రాయుడు గారు కానిచ్చేయమన్నారు ఆడు ఉప్పు పులుసు తింటున్నా కదా అందుకని ఆడు మాట ప్రకారంగా కానిచ్చేశాను అంతే ఏట్రా ఊరికే సెలవులు పొలవలు అల్లేస్తున్నావు ఆ నగలు కాజేసింది మా ఆవిడి కదా ఆటికి రాయుడు గారికి సంబంధం ఏంట్రా నీకు తెలవదా గురు 2 ఏళ్ల క్రితం దేవుడు నగలు అట్టుకెళ్ళి ఏంటి బేబమ్మ గారికి ఇచ్చేసారా ఆ దేవుడికేమో ఆడే గిల్టు నగలు చేయించి గిల్టు నగలా మరి మా ఆవిడ పెట్టులోకి ఎలాగొచ్చినాయి రాజీ నేనే అర్ధరాత్రిలో మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఇప్పుడైనా నేను ఎలాంటి దాన్నో తెలిసిందా పిచ్చిదానా ఏంటి ఇది నీ గురించి నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నోళ్ళ ఇన్నాళ్ళు నేను ఆడుతుందంతా నాటకమే ఎందుకో తెలుసా ఆ నగర రాశికాన్ని బయట పెట్టి నీ నిజాయితీ నిరూపించడానికి ఆ కషాయోళ్ళు నీకేదన్నా ప్రమాదం తలపెడితే కాసుకోవడానికి అంతేనే అంతే మల్లమ్మాల మేలు మంగమ్మ బెజవాడ కనక దురగమ్మ పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను శ్రీశైల మల్లన్న శివమెత్తి ఆడంగా సింహాద్రి అప్పన్న సింగమై దూకంగా శ్రీశైల మల్లన్న శివమెత్తి ఆడంగా సింహాద్రి అప్పన్న సింగమై దూకంగా పోలేరమ్మో దాటి పోలేరమ్మా పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను
పట్టు బాబురు కప్పను పట్టు శరభ శరభ అల్లల్ల వీర నా పరాయి పగలగొట్టు నల్ల నీటి బూట పట్టు శరభ శరభ అల్లల్ల వీర కంచె చేను వేస్తుంటే కంచి కామాక్షమ్మ కంచె చేను వేస్తుంటే కంచి కామాక్షమ్మ బురిడీలు కొట్టకమ్మో బరిడి మలచ్చమ్మ బురిడీలు కొట్టకమ్మో బరిడి మలచ్చమ్మ పోటరాతో పోలేరమ్మ పోటరాతో పోలేరమ్మ పోలేరమ్మో దాటి పోలేరమ్మ పానకాల స్వామిని నేను ఆ పూనకం మీదున్నాను తలపైన తట్టుంది శరభ తట్టలో బుట్టుంది శరభ గుట్టలో గుట్టుంది పట్టుకో శరభ తట్టా బుట్ట సర్ది శరభ తాయితా కాలాడుకుంటూ శరభ తలవా కిట్టున్నది తందనాల బొమ్మ పాపనాశనం కోసం తానమాడబోతేను వంశనాశనం కోసం మొసలెట్టుకెళ్ళింది కటకటాలు తప్పవమ్మో కోటగుమరాయుడమ్మో కటకటాలు తప్పవమ్మో కోటగుమం రాయుడమ్మో పోలేరమ్మో దాటి పోలేరమ్మా పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను ఏమిట్రా ఏమిటి నువ్వు చేసిన కిరాతకాలకి సాగు సంబరం నీ బండారం బయటపడింది నువ్వు దొంగతనం చేసి నీ గుంపుడు కత్తికిచ్చావే దేవుడి అసలు నగలం ఈగో ఇప్పుడేమంటారు రాయుడు గారు వంకాయలు బీరకాయలు కాయలు మీ దగ్గర ఉన్న నగలన్నీ గిల్టు నగలు ఆ రాయుడు గారు మోసం చేశారు అవి ఇలా తీసుకురండి ఆయన పన్నగం బయటెట్టాలి ఏమిటే నువ్వు బయట పెట్టేది రాయుడు ఈ ప్రాణాలు
ఇంటికి ఇచ్చేవాలేదా చెప్పు నిజం చెప్పు ఈడంత సులువుగా చెప్తాడా చెప్పుచ్చుకుని వాయిస్తే గానీ చెప్పడు దొంగ సన్నాసి ఈ వృత్తి దొంగే కాదు కూలీ కోరు కూడా మన బైరాగిని చంపింది ఈడే రాయుడు గారు ప్రజాప్రతినిధిగా ప్రజలను సంరక్షించాల్సింది పోయి మీ స్వార్థం కోసం ఆ ప్రజల్నే కొల్లగొట్టారు అంగబలం అర్థబలం ఆసరాగా తీసుకుని అంతులేని దురంతాలు చేశారు అది జీవితం అంతా కొనసాగదని అర్థమైందా ఇన్ని అన్యాయాలు అక్రమాలు ఎందుకు చేశాను ఎలా చేయగలిగానో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది మీ అంతరమచ్చ ఉండదక్కవాణ్ణి కాదు నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఒక్కటే చేసిన పాపాలని కడిగేసుకుందాం అనుకున్నావా అదేం కుదరదు అదేంటో పోలీస్ స్టేషన్ లో తెలాల్సిందే అన్నాడు పేరమ్మ గారండి ఎన్నాళ్ళు బుద్ధిగాడి తిని తప్పుడు పనులు చేశామండి చెప్పు దెబ్బలు తిన్నాం కదండి క్షమించేసేయండి క్షమించమంటే కాదు ఎప్పుడు మనకు పేరమే ప్రెసిడెంట్ గా ఉండాలి అంటే ఎప్పుడు పేరమ్మ గారే మనకు ప్రెసిడెంట్ మీ అబ్బాయి పేరమ్మ గారికి ప్రెసిడెంట్ పేరమ్మ గారికి ప్రెసిడెంట్ పేరమ్మ గారికి వంకాయలు బీరకాయలు ఆనపకాయలు అరటికాయలు అల్లము